హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటి నేర్చుకోబోతున్నామంటే, నేను ఆల్రెడీ డెఫినెట్ ఇంటిగ్రేషన్స్ మీద కొన్ని ఫార్ములాస్ అనేవి డిస్కస్ చేయడం జరిగిందండి. ఆ ఫార్ములాస్ మీద ఈరోజు మనము ఈ బిట్స్ అనేవి డిస్కస్ చేద్దామండి. అయితే ఇందులో మనము ఈరోజు కవర్ చేయబోయే టాపిక్లోకి మనం వెళ్ళినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇంటిగ్రల్ 0 to 1 x into 1 plus 1 minus x whole power 10 dx అండి. చూడండి, మనకి ఇక్కడ ఈ విధంగా మనకి కనిపించినట్లయితే క్వశ్చన్ అనేది మీరు వెంటనే తీసుకోవాల్సింది ఏంటంటే, చూడండి, ఇంటిగ్రల్ 0 to 1 x into 1 minus x whole power 10 అండి. ఇక్కడ చూడండి, చిన్న ట్రిక్ అండి. మనకి ఇక్కడ హోల్ పవర్ 10 ఉంది కాబట్టి 1/10 ఇక్కడ చూడండి, ఎక్స్లు ఎన్ని కనిపిస్తున్నాయండి అంటే ఎక్స్ అనేవి 2 కనిపిస్తున్నాయండి మనకి. కాబట్టి ఎక్స్ ప్లస్ 1 into 1/10 plus 2 అండి. దట్ ఈక్వల్ టు 1/10 plus 1 11, 10 plus 2 12 అండి. 10 12 0 1/132 అండి. మనకి ఆన్సర్ అనేది, దీని యొక్క ఆన్సర్ అనేది 1/132 అండి. చూడండి, ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అండి. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ మనము డిస్కస్ చేసినట్లయితే ఇంటిగ్రల్ 0 to 1 ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ dx అండి. ఇంటిగ్రల్ 0 to 1 ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ 0 to 3 ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ dx అండి. ఇక్కడ మనకి ఇంటిగ్రల్ పార్ట్ ఇచ్చాడండి. ఇంటిగ్రల్ పార్ట్ ఇచ్చినప్పుడు ఇంటిగ్రల్ 0 to 1 ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ dx ప్లస్ ఇంటిగ్రల్ 1 to 2 ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ dx ప్లస్ ఇంటిగ్రల్ 2 to 3 ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ dx అండి. ఈ విధంగా మనం స్ప్లిట్ చేసిన తర్వాత మనకి ఇంటిగ్రల్ పార్ట్ కనిపిస్తుంది కాబట్టి ఇంటిగ్రల్ పార్ట్ అంటే 0 to 1 అండి. లోవర్ లిమిట్ యొక్క ఇంటిగ్రేషన్ ఏంటవుతుందంటే 0 అవుతుందండి. ఫస్ట్ దాన్ని సెకండ్ 0 to 1 ప్లస్ ఇక్కడ ఇంటిగ్రల్ పార్ట్ ఉంది కాబట్టి లోవర్ లిమిట్ ఏదైతే ఉంటుందో మనం అక్కడ అది రాసుకోవాలండి. ఇంటిగ్రల్ 1 to 1 dx ప్లస్ ఇంటిగ్రల్ 2 to 3 2 dx అండి. ఇప్పుడు చూడండి, 0కి ఇంటిగ్రేషన్ 0 అండి, ప్లస్ 1కి ఇంటిగ్రేషన్ x కాబట్టి 2 minus 1 అండి, ప్లస్ 2 into 3 minus 2 అండి. దట్ ఈక్వల్ టు 2 minus 1 ఎంతండి 1 ప్లస్ 2 into 3 minus 2 ఎంతండి 1. దట్ ఈక్వల్ టు 1 plus 2 ఎంతండి 3 అండి. మనకు వచ్చిన ఆన్సర్ ఎంతండి 3 అండి. ఆప్షన్ 1 ఎంత ఇచ్చాడండి? ఆప్షన్ 1 ఇచ్చాడు. ఆప్షన్ 2 ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అండి. మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏ విధంగా ఇచ్చాడండి? ఇంటిగ్రల్ 0 to π/2 sin power 7x dx అండి. ఈ విధంగా మనకి ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ సైన్ పవర్ n వాల్యూ అనేది ఆడ్ నెంబరా ఈవెన్ నెంబర్ అనేది మనం డిస్కస్ చేయాలండి. ఆడ్ నెంబర్ అయితే ఫస్ట్ మనము ఫస్ట్ n వాల్యూలో నుంచి ఒక నెంబర్ తీసేసి 2 తగ్గించుకుంటూ వెళ్ళిపోవాలండి. డినోమినేటర్లో వాల్యూస్ n నుంచి 2 తగ్గించుకుంటూ వెళ్ళిపోతే ఈవెన్ నెంబర్ అయితే π/2తో మల్టిపుల్ చేస్తామండి. ఆడ్ నెంబర్ అయితే 1తో మల్టిపుల్ చేస్తామండి చివరిలో. అయితే చూడండి, ఏ విధంగా చూడండి, 7 కదండి. 7 అంటే 6లో నుంచి 2 తగ్గించేస్తే 4 అండి. 4లో నుంచి 2 తగ్గించేస్తే 2 అండి. 2లో నుంచి 2 తగ్గించేస్తే 0 అండి. కాబట్టి 0 తీసుకునే అవసరం లేదు. 7 నుంచి ఇప్పుడు కౌంట్ చేయండి డినోమినేటర్లో. 7లో నుంచి 2 తగ్గించేస్తే 5 అండి. 5లో నుంచి 2 మైనస్ చేస్తే 3 అండి.
3 నుంచి 2 మైనస్ చేస్తే 1 అండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఇచ్చిన నెంబర్ అనేది ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా అనేది మనము అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇచ్చింది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ కాబట్టి ఇంటూ 1తో చేస్తుందండి. సేమ్ క్వశ్చన్ మనకి ఇచ్చిన ఎన్ వాల్యూ అనేది ఈవెన్ నెంబర్ అయితే ఇంటూ π/2 చేస్తుందండి. ఇక్కడ చూడండి 3 1s are 3 2s are క్యాన్సిల్ అయిపోయినవని మనం ఇక్కడ చూస్తున్నామండి. అంతే కదండి. 3 1s are 3 2s are మరి ఇంకేంటి క్యాన్సిల్ అవ్వండి. 2 4s are 8 8 2s are 16/7 5s are 35 అండి. ఇక్కడ మనకి ఆన్సర్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ 14/35 ఇచ్చాడండి, రాంగ్ ఆన్సర్. 8/32 ఇచ్చాడండి, ఆప్షన్ 2 రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 3 అనేది 16/35, ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తున్నట్లయితే ఇంటిగ్రల్ 0 to 2π పై సైన్ పవర్ 6x, అక్కడ x అని ఇచ్చాడండి, అది x కాదు పై అండి. సైన్ పవర్ 6x ప్లస్ కాస్ పవర్ 6x dx అండి. ఆల్రెడీ నిన్న మనము మనకి ఒక ఫార్ములాని డిస్కస్ చేయడం జరిగిందండి. ఇంటిగ్రల్ 0 to π/2 sin x బై f ఆఫ్ sin x బై f ఆఫ్ cos x ప్లస్ f ఆఫ్ sin x ఇంటూ dx ఈక్వల్ టు ఈ విధంగా కనబడినప్పుడు మనకి ఖచ్చితంగా మనం రాయవలసిన ఆన్సర్ ఎంతంటే π/4 అండి. అయితే ఇప్పుడు చూడండి, ఈ విధంగా మనం చూస్తున్నట్లయితే పై ఆల్రెడీ కాన్స్టెంట్ కాబట్టి నేను ముందుకు షిఫ్ట్ చేస్తున్నానండి. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2π 0 to sin పవర్ 6x బై sin పవర్ 6x ప్లస్ కాస్ పవర్ 6x dx అండి. నెక్స్ట్ చూడండి 2π కదండి, 2π ఇక్కడ π/2 రావాలి కాబట్టి ఇక్కడ 2తో మల్టిపుల్ చేస్తున్నాను. 0 to π/2 sin పవర్ 6x బై sin పవర్ 6x ప్లస్ కాస్ పవర్ 6x అండి. చూడండి ఈ విధంగా కనిపిస్తుంది కదండి మనకి. 4π ఇంటూ ఈ వాల్యూ మొత్తం ఏంటైపోద్దండి π/4 అయిపోద్దండి. 4 క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చిన ఆన్సర్ ఎంతంటే π² అండి. π² ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూస్తున్నట్లయితే చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఇక్కడ రాస్తున్నాను చూడండి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/1 ప్లస్ n స్క్వేర్ 2/1 ప్లస్ n స్క్వేర్ ప్లస్ n సో ఆన్ n/n ప్లస్ 1 ప్లస్ n స్క్వేర్. చూడండి మీకు ఆల్రెడీ నేను వీడియో చెప్పినప్పుడు ఈ పాయింట్ అనేది నేను చాలా ప్రెస్ చేసి చెప్పడం జరిగిందండి. అయితే ఆ పాయింట్ ఏంటంటే లిమిట్ సమ్ అండి. ఈ లిమిట్ సమ్ అనే కాన్సెప్ట్ ఏ విధంగా అంటే మనకి ఫార్ములా అనేది ఇస్తుందండి. ఫార్ములా పరంగా ఏంటంటే లిమిట్ సమ్ యొక్క ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇంటిగ్రల్ 0 to 1 x f of x dx ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ సిగ్మా r ఈక్వల్ టు 1 to n r/n ఉన్నది అనుకోండి. ఈ విధంగా ఉన్నప్పుడు మనము ఈ ఫార్మేట్లోకి మార్చుకోవచ్చండి. అది ఏ విధంగా అంటే r/n ప్లేస్లో మనం f of x అనేది రీప్లేస్ చేసుకోవచ్చండి. r/n ప్లేస్లో f of x అనేది రీప్లేస్ చేసుకోవచ్చండి. సిగ్మాకు బదులు లిమిట్కి సిగ్మాకు బదులు ఇంటిగ్రేషన్ అనే సింబల్ మనం ఇక్కడ రీప్లేస్ చేసుకోవచ్చండి. 1 to n ఉంటే మాత్రమే 0 to 1 అనేది మనం ఇక్కడ రాయగలుగుతామండి. ఇది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయవలసిందండి, గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా అండి ఇది లిమిట్ సమ్. అయితే ఇప్పుడు దీన్ని ఏ విధంగా మనము మ్యానిపులేట్ చేసి రాయాలనేది మనం ఇప్పుడు చెప్తాను. చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. చూడండి ఒక ప్రాబ్లం మీరు వినండి. నెక్స్ట్ దిస్ టైప్ ఆఫ్ మోడల్స్ వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, వస్తుంది. అయితే చూడండి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ ఫార్మేట్లో ఉంటేనే ఈ ఫార్మేట్లోకి రాయడానికి అవుతుంది. ఓకే కదండి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ సిగ్మా r ఈక్వల్ టు
to 1 to n r by 1 plus n స్క్వేర్ అండి. ఇక్కడ చూడండి మనకి 1/n ఉండాలండి, 1/n ఉండాలి, ఫార్ములాలో 1/n కూడా ఉండాలి. అయితే చూడండి ఇప్పుడు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ r by 1 plus n స్క్వేర్ అండి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ నేను దీన్ని ఏ విధంగా రాస్తున్నాను చూడండి, n స్క్వేర్ బై 1 ప్లస్ n స్క్వేర్ ఇంటూ n స్క్వేర్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ సిగ్మా r ఈక్వల్ టు 1 to n r అండి. చూడండి ఇక్కడ నేను ఏం చేశానంటే n స్క్వేర్ని డివైడ్ చేసి మళ్ళీ మల్టిపుల్ చేశానండి, అంతే. ఇక్కడ నేను చేసింది చూడండి నెక్స్ట్ స్టెప్లో లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n స్క్వేర్ బై 1 ప్లస్ n స్క్వేర్ సేమే సిగ్మా లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ సిగ్మా r ఈక్వల్ టు 1 to n r బై n స్క్వేర్ అండి. దీని యొక్క లిమిట్ ఎంత అవుతుందండి, మనకి న్యూమినేటర్లోనూ లిమిట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలండి, నోమినేటర్లో డినోమినేటర్ యొక్క డిగ్రీ అనేది ఈక్వల్గా ఉంటుంది, దాని యొక్క లిమిట్ 1 అయిపోద్దండి. అంటే డినోమినేటర్లో దీని యొక్క డిగ్రీ 2, డినోమినేటర్లో దీని యొక్క డిగ్రీ 2, కాబట్టి దీని యొక్క లిమిట్ అనేది ఎంత అయిపోద్దండి, 1 అయిపోద్ది. ఇప్పుడు చూడండి 1/n ఇంటూ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ సిగ్మా r ఈక్వల్ టు 1 to n r by n అండి, చూడండి ఇప్పుడు 1/n కదండి, ఇది సేమ్ ఈ విధంగా ఉందా లేదు చూడండి. ఈ విధంగా ఉన్నప్పుడు ఇంటిగ్రల్ 0 to 1 f of x కింద సబ్స్టిట్యూట్ చేయొచ్చండి. అంటే r/n అంటే x అండి, r/n అంటే x, ఇంటిగ్రల్ 0 to 1 x dx అండి. అంటే ఇప్పుడు చూడండి xకి ఇంటిగ్రేషన్ x స్క్వేర్ బై 2 దట్ ఈక్వల్ టు 1/2 అండి. దీని యొక్క ఆన్సర్ ఎంత అండి, 1/2 అండి. చూడండి ఆప్షన్ 1 0, ఆప్షన్ 2 -1/2, ఆప్షన్ 3 అనేది 1/2, ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. చూడండి ఈ క్వశ్చన్ అనేది మనకి IIT 2018లో అడిగాడండి. మనకి ఎంసెట్ కూడా దిస్ టైప్ ఆఫ్ మోడల్స్ అడగొచ్చండి. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ 0 to 1 f of x dx ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n సిగ్మా r ఈక్వల్ టు 1 to n r/n అండి, r/n f of r/n అన్న r/n ఫంక్షన్ అనేది మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ అవ్వాలండి, అంతే. సిగ్మా లిమిట్కి సిగ్మాకి బదులు మనం అక్కడ ఇంటిగ్రేషన్ సింబల్ అనేది లిమిట్ సిగ్మాకి బదులు మనం ఇక్కడ ఇంటిగ్రేషన్ అనేది యూజ్ చేస్తామండి. అక్కడ 1 to n ఉంటేనే మనం ఇక్కడ 0 to 1 అనేది రాయగలుగుతామండి. 1 to n లేకపోతే 0 to 1 విధంగా అడ్జస్ట్ అవ్వదు. r/n ఉంటే r/n అనేది ఇక్కడ f of x అండి. ఒకవేళ 1/1 ప్లస్ r/n అని ఈ విధంగా వచ్చినట్లయితే మనకి 1/1 ప్లస్ x కింద మనము రాస్తామని, అంటే r/nకు బదులు మనం f of x అనేది సబ్స్టిట్యూట్ చేయాలండి. ఇక్కడ r/nకు బదులు f of x మీన్స్ x, r/n హోల్ స్క్వేర్ ఉంటే x స్క్వేర్, r/n హోల్ క్యూబ్ ఉంటే x క్యూబ్ అండి. ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేయాలండి. దిస్ ఈజ్ కాల్డ్ ద లిమిట్ సమ్ అండి, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. మీకు IPU పరంగా ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి దీని మీద అడగడు, ఖచ్చితంగా ఎంసెట్ లెవెల్లో, IIT లెవెల్లో, అడ్వాన్స్డ్ లెవెల్లో అడుగుతాడండి ఈ లిమిట్ సమ్ మీద. గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా వినకపోతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ యొక్క టాపిక్ మీద మీకు అనేది అవగాహన కలుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.